Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. రివ్యూ లేట్ అయిందా? సారీ కొంచెం లేట్ అయింది, పర్లేదు. ఓపెనింగ్స్తో పాటు ఒపీనియన్ చెప్తా. సినిమా నాకెలా అనిపించింది, రేటింగ్ ఎంత, ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి, అలానే డే 1 ఎలా వస్తున్నాయి, రికార్డ్స్ కొట్టిందా లేదా అని. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ముందుగా కథ విషయానికి వస్తే, దేవరాయన్ తన గ్యాంగ్ సీక్రెట్గా సముద్రం నుండి సరుకు, అవే వెపన్స్ తీసుకొచ్చి మురళీ శర్మకి ఇచ్చి పైసలు సంపాదిస్తారు. అయితే దీనివల్ల చెడు జరుగుతుందని గ్రహించిన దేవరా ఏం చేశాడు, ఎలా ఆపాడు అనేదే కదా. ఇంకా ఫైనల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం అయ్యాక నా రియాక్షన్ ఇదే లిటరల్లీ. సెకండ్ హాఫ్ అయ్యాక అసలు కొరటాల శివ గారు ఏమనుకొని సెకండ్ హాఫ్ రాసుకున్నారో, ఏం తీద్దామని లాస్ట్గా ట్విస్ట్ వదిలాడో, ఎవరి కోసం సీక్వెల్ తీస్తున్నాడో తెలీదు. నిజంగా ఫస్ట్ హాఫ్ రీసెంట్ అన్ని మూవీస్లో అన్డౌటెడ్లీ బెస్ట్. ఆ మాస్ సీన్స్, తారకన్న పర్ఫార్మెన్స్, యాక్షన్ స్టఫ్, ఆ సెటప్ అండ్ విజువల్స్ చాలా ఎంగేజ్ చేశాయి. విత్ టెరిఫిక్ ఇంటర్వెల్ బ్లాక్, రైట్ సెట్ బ్లాక్ బస్టర్ కొట్టేసాం అనుకున్నా. ఈవెన్ సెకండ్ హాఫ్ కూడా బాగానే స్టార్ట్ అయినా ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్, ఆర్క్, వరల్డ్ బిల్డింగ్ కనిపించలే. ఇది ఫస్ట్ హాఫ్లో కూడా ల్యాక్ అయినా సీన్స్ అండ్ యాక్షన్ వర్కౌట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ ఫ్లాట్గా అలా వెళ్తూ ఉండే అంతే. ఇంకా ప్రీ క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే నాకు అస్సలు ఎక్కలే. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యా. ఆ సీక్వెన్స్ మొత్తం హై ఇవ్వలే నాకు. ఇంకా పార్ట్ 2కి సెటప్ చేసిన రీజన్కి అయితే అసలు ఎందుకయ్యా సీక్వెల్, శివయ్యా. ఇంకా రైటింగ్ కూడా పెద్దగా అనిపించలే, అంటే కొరటాల గారి రేంజ్లో లేదు. డైరెక్షన్ బాగుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, తారకన్న గురించి యాక్టింగ్లో ఏం చెప్పాలి, మళ్ళీ ఇచ్చి పడేశాడు. 2 రోల్స్ అయినా కొత్త ఏం కాదు, మాస్ కూడా కొత్త ఏం కాదు. మ్యాన్ ఆఫ్ మాసెస్కి పర్ఫెక్ట్ యాప్ట్ వన్స్ అగైన్. ఇంకా మిగతా వాళ్ళు సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, శృతి, జాహ్నవి, ప్రకాష్ రాజ్, అజయ్ వీళ్ళందరూ ఉన్నంత స్కోప్కి బాగానే చేశారు. యాక్చువల్గా ప్రకాష్ రాజ్ అండ్ శ్రీకాంత్కి ఇంకెక్కువ ఇవ్వాల్సింది, రైటింగ్ వల్ల బిస్కెట్ అయింది. ఇంకా మ్యూజిక్ అండ్ బీజిఎం అనిరుద్ మళ్ళీ కుమ్మేశాడు. కొన్ని సీన్స్లో ఇంకా బాగా పడాల్సింది, స్టిల్ గూస్ బంప్స్ రేంజ్లోనే ఉంది. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆయుధ పూజ సాంగ్ సూపర్. ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎన్టీఆర్, ఆయుధ పూజ సాంగ్ అండ్ యాక్షన్, విజువల్స్, ఇంటర్వెల్. మైనస్ పాయింట్ సెకండ్ హాఫ్, వీక్ రైటింగ్, ట్విస్ట్ అండ్ క్లైమాక్స్. ఓవరాల్గా తారకన్న మాస్, యాక్షన్ స్టఫ్ అండ్ విజువల్స్ కోసం థియేటర్లో ఒకసారి ట్రై చేయొచ్చు. నో ఫియర్ బట్ ఫైర్ ఉందంతే. అవర్ రేటింగ్ 2.9/5. ఇంకా ఓపెనింగ్స్ పైన ఒక లుక్ వేస్తే, ఈవినింగ్ షోస్ అండ్ నైట్ షోస్ బాగా పికప్ అవ్వడం వల్ల తెలుగు స్టేట్స్లో 50 కోట్ల షేర్ పక్కా అనిపిస్తుంది. నైజాంలో 20 crore నెంబర్ని టచ్ అయ్యేలానే ఉంది. అండ్ ఓవర్సీస్లో ప్రీ సేల్స్ ప్లస్ డే 1 కలిపి $3.4 million క్రాస్ అయింది. సో వరల్డ్ వైడ్గా 140 నుండి 150 కోట్ల గ్రాస్ దాటేస్తాడు టైగర్ రేపు ఆఫ్లైన్ సేల్స్ బాగుంటే. సో ఏరియా వైజ్గా వచ్చాక డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో అది గైస్ మ్యాటర్. దేవర పైన మా వ్యూ అండ్ ఒపీనియన్ అండ్ ఓపెనింగ్స్ ఎస్టిమేషన్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి, సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.